ఐక్యంగా ఉన్న దగ్గర సాతాన్ గడికి చోటు లేదు. భార్యాభర్తలు ఐక్యంగా ఉంటే మనం నవ్వుతుంటే సాతాన్ గడు ఏడుస్తాడంట. ఈరోజు నువ్వు ఐక్యంగా ఉంటే నీ కుటుంబము దీవించబడుతుంది. ఐక్యంగా ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. శ్రమ అయినా, హింస అయినా, ఖడ్గమైన, రోగమైన, నింద అయినా, వేదనైనా, కష్టమైన, దుఃఖమైన ఏదైనా నా దేవుని నుంచి నిన్ను ఎవరు ఎడబాపలేరు. ఒక్క నీ తప్ప. నీకు నువ్వు దూరం చేసుకుంటే ఎవరేం చేయలేరు. ఎందుకు? చెప్పుడు మాటలు వినడం ద్వారా. ఎందుకు? ఇక్కడ కాపీ అయ్యేది వేరే ఉంటుంది, అక్కడ పేస్ట్ అయ్యేది వేరే ఉంటుంది. అక్కడ కాపీ అయినట్టు ఇక్కడ డైరెక్ట్గా మంచిగా పేస్ట్ అయితే బాగానే ఉంటుంది. దానికి క్రీములు డిజైన్ చేస్తేనే పెద్ద ప్రాబ్లం. ఏది మనలను ఎడబాపలేదు. ఒకవేళ ఆ వ్యక్తి తన దగ్గర ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడితే దానికి నష్టపోయేది ఆ బిడ్డలే. ఏది మనలను దేవుని దగ్గర నుంచి విడదీయలేదో ఒక్క నీ ప్రవర్తన తప్ప. నీ ప్రవర్తన మనుషులకు నచ్చకపోవచ్చు, నీ ప్రవర్తన ఈ భూమి మీద ఉన్న ప్రజలకు నచ్చకపోవచ్చు, మనుషుల ప్రవర్తన సేవకుడిగా నాకు నచ్చకపోవచ్చు, కానీ దేవునికి నచ్చితే చాలు.